మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మహమ్మద్ యూనస్ పాలనపై ప్రజల్లో క్రమంగా భ్రమలు తొలగిపోతున్నా ఈ క్రమంలో మరోసారి తన బలం కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. తాను దేశానికి తిరిగి వస్తానని ప్రకటించారు. బంగ్లా ఉగ్రవాద దేశంగా మారిందని ధ్వజమెత్తారు. అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు పెరిగిపోయినా ఈ వడ్డీ వ్యాపారి పట్టించుకోవడం లేదని యూనస్ మీద విరుచుకుపడ్డారు. విదేశీయులతో కలిసి కుట్ర పన్నాడని ధ్వజమెత్తారు. మరోవైపు భారతదేశంలో తలదాచుకుంటున్న హసీనాపై మరో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది బంగ్లా ప్రభుత్వం. నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించి వేస్తుంది. మహమ్మద్ యూనస్కు షేక్ హసీనా ఇచ్చిన వార్నింగ్ ఇది. బంగ్లాదేశ్ మీద మరోసారి తన ప్రభావాన్ని చూపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు మాజీ ప్రధాని షేక్ హసీనా. గతేడాది ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో అధికారం నుంచి దిగిపోయిన హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. తాత్కాలిక దేశ సారథిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారి ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనస్ పాలనపై ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిపోతోంది. ఇటీవల బంగ్లాలో అత్యవసర పరిస్థితి ప్రకటించి సైనిక పాలన తీసుకురావడానికి ఆ దేశ ఆర్మీ పావులు కదుపుతోందని వార్తలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ ఆర్మీ ఆ వార్తలను ఖండించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హసీనా మరోసారి క్రియాశీలకంగా మారారు. తాను తిరిగి దేశానికి వస్తానని ఇటీవల ప్రకటించారు. తాజాగా బంగ్లాదేశ్లోని తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా వర్చువల్గా మాట్లాడారు. మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తోందని తెలిపారు. తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ అధికార దాహంతో విదేశీయులతో కలిసి దేశ పతనానికి యత్నించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు షేక్ హసీనా. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఘనచరిత్రను చెరిపివేస్తున్నారని ఆరోపణలు ఎక్కుపెట్టారు. దేశ స్వాతంత్ర సమరంలో పోరాడిన తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కార్ బంగ్లాదేశ్ను మతోన్మాద దేశంగా మార్చిందని ధ్వజమెత్తారు. యూనస్ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణిచివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు హసీనా. మహమ్మద్ యూనస్ దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి యూనస్ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ధీమా వ్యక్తం చేశారు. షేక్ హసీనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరికొందరికి వ్యతిరేకంగా అక్కడి న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారంటూ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా మరికొందరిపై ఆరోపణలు గుప్పుమన్నాయి. హసీనాతో పాటు ఆమె సోదరి, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్దిక్ మరో 50 మంది అధికారులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులో పిటిషన్ ఛార్జిషీట్లు చేసింది అవినీతి నిరోధక కమిషన్. వీటిని పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ షేక్ హసీనా, ఆమె కుమార్తె వాజెద్ ఫుతల్ మరో 17 మందిపై బంగ్లాదేశ్ కోర్టు ఇటీవల అరెస్టు వారెంటును జారీ చేసింది. మాజీ ప్రధానమంత్రి, ఆమె కుటుంబ సభ్యులకు ఢాకాలో గృహ సౌకర్యాలు ఉన్న నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏసీసీ ఆరోపించింది. రాజధాని శివారులోని పుర్చువల్ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపైన ఏసీసీ తన దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించింది. నిందితులు పరారీలో ఉన్నందున ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జ్ జాకిర్ హుస్సేన్ గాలిబ్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో మరోసారి న్యాయమూర్తి తాజా ఆదేశాలు ఇచ్చారు. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్ బంగ్లా సంబంధాలు వేగంగా క్షీణిస్తూ వచ్చాయి. హసీనా బంగ్లా ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, చైనాలతో సమాన సంబంధాలను కొనసాగించారు. భారత్ బంగ్లా మధ్య 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంబడి బందోబస్తు చక్కగా జరిగింది. ఉభయ దేశాల మధ్య రైలు, రోడ్డు, జలమార్గాల అనుసంధాన ప్రాజెక్టులు చేపట్టారు. చైనాతో దోస్తీ కోసం ఇండియాతో మైత్రిని పణంగా పెట్టబోమని హసీనా స్పష్టీకరించారు. తాను భారతదేశానికి నమ్మకస్తురాలైన నేస్తానని నిరూపించుకున్నారు. దీనికి భిన్నంగా యూనస్ చైనాకు వత్తసు పలుకుతున్నారు. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా మహమ్మద్ యూనస్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. భారత ఈశాన్య రాష్ట్రాలు సముద్రాన్ని చేరుకోలేవని, బంగాళాఖాతానికి తామే సంరక్షకులమని ఆయన అన్నారు. దీంతో ఆగ్రహించిన భారత సర్కార్ బంగ్లాదేశ్కు ఉన్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని రద్దు చేసింది.
ఈ సదుపాయంతో భారత్ మీదుగా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు బంగ్లాదేశ్కు అవకాశం ఉండేది. మన ఓడరేవులు, విమానాశ్రయాలను వినియోగించుకునే వీలు ఇకపై ఉండదు.